జరిగిన అవమానాలు చాలక్క. మొన్న అల్లుడు పెళ్లి చేసినప్పుడే వెళ్ళిపోవాల్సింది, వెళ్ళలేదు. విజయంతో వెళ్దామరా అన్నావు, సరే అనుకున్నాను. మొన్న జయచంద్ర అత్తమావ నోట్లో పడ్డప్పుడే వెళ్ళవలసింది, వద్దన్నావు, వెళ్ళలేదు. నీ మాటకి ఎప్పుడు ఎదురు చెప్పలేదక్క. కానీ ఇప్పుడు చూడక్క, పోయి వెళ్ళి నా కూతురు ఆడి చేతిలో పడిపోయింది. వద్దక్క, వెళ్ళిపోదాం. నా కూతురు చదువులు చదివి ఊళ్ళో ఉద్ధరించక్కర్లేదు, దాన్ని మనతో పాటే తీసుకుపోదాం. పదక్క. అంతేలేరా, అలాగే. కాని ఈ సండ శాసన సాముండేశ్వరి బతుకులో వాటమే లేదు. ఇప్పుడు ఓడిపోవలసి వద్దంటవా? అంతే అక్క, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదేమో. ఎంత గొప్పడైనా దాని ముందు తలంచుకు తప్పదేమో అక్క. సరేలేరా, నీ ఇట్టమే. హే కృష్ణ ముకుందా, నడిచేది నేనే, నడిపించేది నేనే. మీరు కేవలం నిమిత్త మాత్రులు నాయన. కర్మలు మీ వంతు, ఫలితాలు అందించడం నా వంతు. అవును స్వామి, ఒప్పుకుంటాం. నాటకం మొదలు పెట్టినప్పుడే మీ గురించి ఆలోచించి ఉంటే ఇంత సాహసాన్ని తెగించేవాళ్ళం కాదు. బుద్ధి గడ్డి తిని ఈ నాటకం మొదలు పెట్టాం. అందులోనే మమ్మల్ని శాశ్వతంగా పాత్రలు చేయొద్దు స్వామి. అవును స్వామి, త్రివేణి అనే భవబంధం నుంచి నన్ను విముక్తుని చేయి స్వామి. ఓకే ఓకే ఓకే. So now we all are friends. Friends. Yes. Friends. Yes. ఇక నుంచి మన మధ్య నో ఎనిమిటీ, నో డ్రామా, నథింగ్. జస్ట్ we are all our friends. ఫ్రెండ్స్ ఎక్సెప్ట్ మీ. Why? నేను మీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఈ ఫ్రెండ్షిప్ కేవలం 4 రోజులు మాత్రమే. మహికి జయచంద్రకి పెళ్ళేంత వరకే. ఎందుకు? ఎందుకంటే నాకు అందాలా నటించడం రాదు. ఒకవేళ మహికి జయచంద్రకి పెళ్ళైందనుకో, వదినమ్మా బాగున్నావా అని అనలేను. నా గుండె తరుక్కుపోతుంది. ఒకవేళ ఉన్నా సరే జయచంద్రకి ఏదో ఫీలింగ్ ఉంటది. ఎరా ఉండదా? నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవురా. చెప్పడం చాలా ఈజీరా, ఫేస్ చేయడం చాలా కష్టం. అందుకనే మీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నాను. నా బ్యాగ్ అమ్మా. పోరా పో, ఒక్క క్షణం కూడా నీకు ఇంట్లో స్థానం లేదు. అవును, అందరూ వినండి. ఇక నుంచి నా కొడుక్కి నా కొంపలో స్థానం లేదు. వాడు దర్జాగా లోపలికి రాబోతుంటే గేటు దగ్గర ఆపేయండి. అదేంటమ్మా ఇంత సడన్ గా వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాను? దిక్కున్న చోటుకు పోరా. ఎంత అవమానం జరిగినాక సిగ్గు లేకుండా నువ్వు ఇంటో ఉంటుంది దేనికి? కోర్టులో ఆస్తి తెలుసుకున్నాకనే ఇంటో అడుగు పెడుతుగానే. ఓరు అదే నీ ఐడియా. ఆరాటం ఒకడు పేరంటాలను ఎత్తుకుపోయాడని మా తొందరపడిపోయావురా. మా అమ్మ నాన్న సొంతంగా సంపాదించుకున్నట్టు ప్రతి డాక్యుమెంట్ తయారు చేసుకున్నారు, కాబట్టి ఆస్తి ఎవరికైనా రాసుకోవచ్చు. ఎవరి పేరు మీద ఎందుకు రాసుకుంటారు అల్లుడు? మా లహరం పేరు మీద రాసుకుంటారు. అలా అల్లుడన్నా సుఖ పెడతాడు. మరి పెళ్లి చేసుకున్నట్టు సర్టిఫికెట్ ఉందిగా. ఈ బంధం అడ్డు పెట్టిన వాళ్ళ మీద పడి బతికేద్దాం అనుకుంటున్నావా? అది ఉంటే దొంగ సర్టిఫికెట్ రా. నేను కాంపిటీషన్ నుంచి తప్పించి మహికి క్యూ కట్టేద్దామని నేను వేసిన మాస్టర్ ప్లాన్ ఇది. పోనీలే బాబు, నువ్వు మాకు సాయం చేసినట్టు చేసి మా నెత్తిలో పాలు పోసావు. ఇంకా చూస్తారేంటి? పదని పోదాం. ఉత్తునే వెళ్తాం ఏంటి? ఇక్కడ మన అమ్మాయి నాటకం ఆడటానికి వచ్చింది. ఆ నాటకానికి డబ్బులు ఇస్తే గానీ మనం ఇక్కడ నుంచి కదలం. చిచి, ఇలా అందరూ నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోతారు అనుకోలేదు. తీసుకోండి, డబ్బేగా, తీసుకోండి తీసుకోండి. ఇంకా అలా నిలబడ్డారేంటే? రండి. త్రివేణి, ఇంకొకసారి ఆలోచించవా? మహిని నాకు కోడలుగా చేస్తారా? అదేటే బాబా, నువ్వు అడుగుతున్నట్లేదు, అడుక్కుంటున్నట్టుంది. కొని అడుక్కుంటున్నానే అనుకోండి, చేస్తారా? చెల్లెమ్మ, నువ్వంత అడుక్కున్నట్టు అడిగితే మేము ఎంతగా చెల్లెమ్మ. తొందరలోనే మంచి ముహూర్తాలు పెట్టేసుకుందాం. మొత్తానికి నా ప్లాన్ గ్రాండ్ సక్సెస్. నా ప్లాన్ వల్లే ఇంత కథ నడిచింది కదా. ఐఎమ్ నాట్ న్యూట్రల్. ఇప్పటికైనా అర్థమైందా? బాబు ఒప్పుకుంటున్నాం కదండి. అయ్యో బాబోయ్, పెళ్ళైన ఇంత కాలానికి మా కోళ్ళ మా అబ్బాయి మాట ఒప్పుకుందండి. వీళ్ళు ఇంత ఇదిగా మురిసిపోతున్నారు. నిశ్చితాంబాదాలు తీసుకుంటారా? అది పెళ్లిదాకా వెళ్తుందా ఏమో. మనోరంజని, నీ మనసులో ఏదో అనుకుంటున్నావు కదా? అవునండి, నాను కూడా సేమ్ టు సేమ్ అనుకుంటున్నాను. కాకపోతే మనం పనులం కదా, బయట పడకూడదు. అంతేనండి. సందడి సందడి.